ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యవసాయం గురించే కానీ ఐఏఎస్ ఆఫీసర్గా అయినా సరే ఆ సినిమాలో ప్రతి ఒక్కటి రిధంలో చూపించారు. అంటే ఎందుకు ఈ సినిమాని బ్యాడ్ చేస్తాను అనుకోవచ్చు. మరి యాంటీ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్లే. అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు మాట్లాడే మాటలు తప్పేం లేదంటే తప్పు అస్సలు లేదు. అంటే ఆయన సరిగ్గానే చెప్పాడు కానీ అర్థం చేసిన వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటే ఆయన ఒకటి చెప్తే వీళ్ళు వేరేలా మాట్లాడడం, దాన్ని బ్యాడ్ చేయడం అలా చేసి ఆ సినిమాని కొంచెం డౌన్ చేశారు. అంటే కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ కొడుకుని హ్యాప్ చేసుకోవాలని రామ్ చరణ్ తొక్కేయాలని ఇట్లా అంటున్నారు. అలా అనేసి ఏం ఉద్దేశాలు ఏమి ఉండవు వాళ్ళకి. నేనేం చెప్తున్నా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఎక్కడికైనా ఏ రేంజ్లో వెళ్తుందో అందరికీ తెలుసు. అంటే అన్ని సినిమాలు వెళ్ళాలని అందరం కోరుకుంటాం. అంతేగాని మా కొడుకు ఫేమస్ అవ్వాలని చెప్పి వేరే అతన్ని తొక్కాడు, అది పద్ధతి కాదు. అలా ఆయన అనలేదు కూడా. ఇది పైన నుంచి వీళ్ళు ఈ ట్రోలర్స్ వాళ్ళు తక్కువ చేస్తున్నారు అన్ని. సో అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? స్ప్రెడ్ చేయకూడదనే చెప్తాను. అది మనకి టాలీవుడ్ అంటే మన సినీ ఇండస్ట్రీ అంటే మనకు మంచిది. టాలీవుడ్ మనకు పైకి ఎదుగుతుంది. ఎదిగేటప్పుడు మనలో మనమే తొక్కేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా, మనమే డౌన్ అవుతాం అక్కడ. ఆ ట్రోలర్స్కి ఏంటంటే కొంచెం అన్ని సినిమాలకి మంచి రివ్యూస్ ఇచ్చుకొని బాగా సపోర్ట్ చేయాలని నేను చెప్పుకున్నాను. మంచి సినిమాని మంచి ఇట్లా నెగిటివ్ చేయకుండా సరిగ్గా చెప్పాలంటే అంతే.